Hello everyone, today I am going to teach you alcohols. Alcohols works on central nervous system. Central nervous system means brain and spinal cord. Okay, alcohols are hydrocarbons. They may have one or more hydroxyl group. Hydroxyl group అంటే ఏంటి? OH group ని మనం hydroxyl group అని అంటాం. There are two types of alcohols, ethanol and methanol. Ethanol ని మనం ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటాం. మిథనాల్ ని మనం మిథైల్ ఆల్కహాల్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఇథనాల్ ఫార్ములా C2H5OH, 2 కార్బన్స్, 5 హైడ్రోజన్స్ అండ్ 1 OH గ్రూప్. OH గ్రూప్ని మనం హైడ్రాక్సిల్ గ్రూప్ అని అంటాం. మిథనాల్ని చూడండి ఒకసారి, CH3OH, 1 కార్బన్, 3 హైడ్రోజన్స్ అండ్ 1 OH గ్రూప్. ఆ OH గ్రూప్ని మనం హైడ్రాక్సిల్ గ్రూప్ అని అంటాం. ఇథనాల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం? ఇథనాల్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్ బై ఈస్ట్. మిథనాల్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్. అందుకే వుడ్ మిథనాల్ అని కూడా అంటాం. మనం తాగే ఆల్కహాల్స్లో ఇథనాల్ ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్. బీర్స్, జిన్, రమ్, విస్కీ అన్నిట్లో ఏముంటుంది? ఇథనాల్ ఉంటుంది. మిథనాల్ అనేది మన బాడీకి పాయిజనస్. ఈ బీర్స్, వైన్స్, ఇంకా స్పిరిట్స్ అంటే అందులో రమ్ము, జిన్, వోడ్కా, విస్కీ ఇలాంటివే మిక్స్ చేస్తారు, అది స్పిరిట్స్ చేస్తారు. ఇప్పుడు బీర్స్ అంటే డిస్టిలేషన్ జరగదు, సో అన్డిస్టిల్డ్ ఆల్కహాల్స్ ఇది, అందుకే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వైన్స్లో ఏంటంటే 16 to 22% ఆల్కహాల్ ఉంటుంది, బీర్స్లో జస్ట్ 5% అట్లా ఆల్కహాల్ ఉంటుంది. స్పిరిట్స్లో మనం ఇవి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రమ్, జిన్, వోడ్కా, విస్కీ మనం తీసుకునేటి అంటే స్పిరిట్స్లో యూజ్ చేస్తారు. మనకు సపరేట్గా ఆల్కహాల్స్ కూడా ఉంటాయి. ఏంటి? రమ్, జిన్, వోడ్కా, విస్కీ. ఇందులో ఏంటంటే 40 to 45% ఆల్కహాల్ ఉంటుంది. మన బాటిల్స్ వెనకాల కంపల్సరీ ఆల్కహాల్ పర్సంటేజ్ మెన్షన్ చేస్తారు, మీరు చూడండి. వోడ్కా, జిన్, రమ్ వీటికి ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది బీర్స్, వైన్స్ కంటే. అండ్ ఈ రమ్, జిన్, వోడ్కా, విస్కీ అనేది ఆర్ స్పిరిట్ ఏదైనా చూడండి, ఇది డిస్టిల్డ్ ఫామ్, అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది వీటికి, అంటే డిస్టిల్డ్ అయిన ఆల్కహాల్ ఇది. వైన్స్ అనేది మోస్ట్లీ గ్రేప్స్ నుండి ప్రిపేర్ చేస్తారు. గ్రేప్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు, బట్ బ్లూబెర్రీస్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు, గ్రేప్స్ అనే కాదు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇవన్నీ మనం తాగే ఆల్కహాల్, అంటే ఇవి తాగొచ్చు. దీనికి ఈ ఆల్కహాల్కి అంటే ఇథనాల్ ఆల్కహాల్కి ఫార్మకాలజికల్ యాక్షన్ ఉంటుంది. మిథనాల్ ఆల్కహాల్కి ఏంటంటే ఫార్మకాలజికల్ యాక్షన్ ఉండదు, అది మన బాడీకి పాయిజనస్. మిథైల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్, అది మనం తాగే ఆల్కహాల్ కాదు. ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. మన బాడీలోకి ఆల్కహాల్ వెళ్ళాక ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ ద్వారా అసిటాల్డిహైడ్గా అవుతుంది. ఆ అసిటాల్డిహైడ్ హైడ్రోజినేస్ ఎంజైమ్తో అంటే ఎంజైమ్ యాక్ట్ చేయడం వల్ల అసిటైల్ కోఆర్ అసిటేట్గా ఫామ్ అవుతుంది. ఆ అసిటేట్ ఏంటంటే ఫర్దర్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా ఫామ్ అయ్యి ఎక్స్క్రీట్ అయిపోద్ది. సో ఇక్కడ మిథైల్ ఆల్కహాల్ది కూడా ఇచ్చాను చూడండి కింద. మిథైల్ ఆల్కహాల్ అనేది సేమ్ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ ద్వారా ఫార్మల్డిహైడ్ అవుతుంది. ఫార్మల్డిహైడ్ అనేది మళ్ళీ అసిటేట్గా ఫామ్ అవుతుంది. ఎలా? అసిటైల్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ ద్వారా. ఓకే, మీకు తెలిసే ఉంటుంది ఫార్మల్డిహైడ్ సొల్యూషన్స్ అని ఉంటుంది. ఫార్మల్డిహైడ్ సొల్యూషన్లో ఏంటంటే చనిపోయిన వాటిని ప్రిజర్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో చూడండి, ఏంటంటే ఫార్మల్డిహైడ్ సొల్యూషన్లో స్టార్ ఫిష్ ఇట్లాంటి స్పెసిమెన్స్ అనేటి పెట్టేసి చూపిస్తారు మనకి. అదేంటంటే బాడీ డికంపోజ్ అవ్వదు ఆ సొల్యూషన్లో పెడితే. వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నట్టు ఇది మిథైల్ ఆల్కహాల్ది. ఫార్మల్డిహైడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ అనేది మన బాడీకి పాయిజనస్.